సిద్దిపేట మార్కెట్లో వడ్ల కల్లాలను చూస్తేందుకు పోయిండు మాజీ మంత్రి హరీష్ సారు. ఇక నిన్న మొన్న రాత్రి పడ్డ చెడగొట్టు వానలతోటి కళ్ళంలో ఆరబోసిన వడ్లన్నీ తడిసినాయి సారు అని రైతులు సారు ముంగట బోరు అన్నారు. మార్కెట్లకు వడ్లు తెస్తే జప్ప కాంట పెట్టి వాటిని లోడ్ చేసి పంపాలి కానీ వచ్చినట్టు జామ అవుతుంటే ఏం చేస్తున్నారా మీరంతా అని మార్కెటింగ్ శాఖ వాళ్ళ మీద గుస్సాయిండు హరీష్ సారు. ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమైతుంది మళ్ళీ ఇప్పుడు పొల్లు గిల్లు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు పోయేది కాదు ఖరాబ్ అయితే తెప్పి 20 రూపాయలు తెప్పించి అమ్మాలి కూడా లేకపోతే పక్క దాంట్లోకెలో లేకపోతే బీహార్ అమ్మాలో ఏదన్నా ఒక అమ్మాలి తెప్పి అరే అంగట్ల సవలతులు చేయకుండా మీరు ఏమిటుకున్నట్టు అమాలోళ్ళని పెట్టి అడ్ల కుప్పలన్నీ ఎత్తిపీరి మళ్ళీ మాచరు ఉందని పొల్లు ఉందని కొర్రీలు పెట్టి రైతుల జీవం తీసి అడిగి పావుషేరు కటింగ్లు పెడుతున్నారు. రైతు బతకొద్దా అనవే అనుకుంటా మంచిగానే అరుచుకున్నాడు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే తెప్పివే నువ్వు ఇదేం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో ఇక కూర్చొని పనిచేసే తెలివి లేదా? ఇక ఇట్లా చూసిపోయి ఆఫీసులో మీటింగ్ పెట్టి సీసీఐ ఆఫీసర్ల మీద కూడా మస్తు గరమైండు సారు.